నగర పంచాయతీ 2వ వార్డులో వైసీపీకి రాజీనామా చేసి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరినవారు మొదట నుంచి పార్టీలో ఉన్నవారు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా నేను గెలిచిన వెంటనే కోవూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు అభివృద్ధి గారికి వదిలేసి కమిషన్ల కొరకు పని చేశారని, నేను అలా కాదని వచ్చిన నిధులన్నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తానని, అంతేకాకుండా మా సొంత సేవ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కళ్యాణ్ కుమార్, సుర శ్రీనివాసులు రెడ్డి, పురుషోత్తం ఎంవి శేషయ్య, బండ్ల కొండయ్య, సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము అభివృద్ధి చేసాం, మేము పనులు చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్తున్నారు. ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళు లేకుండా ఉన్నాయి, రోడ్లు లేకుండా ఉన్నారు, చవిటి కాలువలు లేకుండా ఉన్నారు. ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు. అవి కూడా 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు. ఏ గ్రామం కానీ అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది, కానీ వాళ్ళకి అది గ్రామస్తులకి పెద్ద సమస్య, మనకి తీర్చడం చాలా చిన్న సమస్య. అది కూడా తీర్చలేని నాయకులు ఈరోజు మైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్తూ మేము 6 సార్లు గెలిచాం, 7 సార్లు గెలిచామని చెప్తున్నారు. కాబట్టి నేనైతే మీకు ఒకటే మాట ఇస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా కానీ, మనకి కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా తాగు నీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటి అదే మనకి ప్రతిరోజు అవసరం. ఫస్ట్ ఆ అవసరం తీర్చుకొని కొరవన్నీ తీర్చుకుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నాకు అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించాలని చెప్పి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పార్టీలో జరుగుతున్న యువకులందరూ ఇప్పుడు చాలామంది ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎల్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా, దానికి సంబంధించిన యువకులు ఎంతో మంది ఉన్నారు. నేను తిరిగి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరి చదువులు అయిపోతాయి అనుకుంటున్నాను. అప్పుడు మీకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక దానిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సెజుల్ ద్వారా అయితేనేమి, మిగతా వాటి ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితేనే ఎలాగైనా సరే సాధించి మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారున్నా కానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఆ పిల్లలకి తల్లులే కాబట్టి వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను, నేను ఒక బిడ్డ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే మనకి ఎంత బాధో మనకు తెలుసు. ఆ అవసరం లేకుండా తప్పకుండా నేను ఉద్యోగాలు వచ్చేటట్టు పిల్లలకి చేస్తానని చెప్పి, అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు, 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 ఇవన్నీ చెప్పున్నారు. కాబట్టి తప్పకుండా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ నేను ప్రతి సభలో చెప్తున్నాను, ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. నేను కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాం, కానీ అప్పుడు కొంతమంది ప్రజలే, మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి సహాయం పొందేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది, అప్పుడు 40 మందికి చేస్తే ఇప్పుడు 400 మందికి చేయగలము అనే ఆశతో మేము వచ్చాము. అదేవిధంగా మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉంటాము. మేము ఏమి వ్యాపారాలు చేసినా, ఏమి డబ్బులు సంపాదించినా అది మాకు ఒక సిస్టమాటిక్ వ్యాపారం ఉంది, దానికి మనుషులు ఉంటారు, దాన్ని చేసుకుంటా మేము ఇక్కడ ఉండి మీకు అందరికీ చేస్తాం. అంతేగాని మాకు ఇక్కడ నెల్లూరు వదిలేసిపోయి చేసే వ్యాపారాలు ఏం లేవు. ఎందుకంటే మాకు ఇసుక వ్యాపారం లేదు, గ్రావెల్ వ్యాపారం లేదు, తర్వాత అవన్నీ
తీసేసుకొని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అది కూడా మాకు తెలియదు. కాబట్టి అవన్నీ మాకు అవసరాలు లేవు. కాబట్టి మేము నెల్లూరులో మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంటాం, మీ పనులే చేస్తాం. సరేనా?